నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో ఐక్య కార్యాచరణ కమిటీ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 3వ రోజు దీక్ష ప్రారంభం. ఈ సందర్భంగా సహకార సంఘం డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుంచి బ్రిడ్జి ప్రారంభమైంది కానీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, కొండాపూర్, కీసర, బోగారం, బాలాజీ నగర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని, మా స్కూలు పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే స్కూలు యాజమాన్యం కనీసం బస్సులు కూడా మా గ్రామానికి పంపుతలేరని, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కు వెళ్లాలంటే గేటు మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా అన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ వాస్తవ్యులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, మలుగురం జంగయ్య, సిహెచ్ సుధాకర్ రెడ్డి, చిలుకూరి రామలింగారెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, సహకార బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, కౌన్సిలర్ బేతాళ నర్సింగరావు, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్, రోడ్డ యాదగిరి, పల్లె విజయ్ గౌడ్, అన్నుబాయ్, సిరాజ్, మహేష్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, గట్కేసర్, కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. 17-18 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జికి మోక్షం కలగటం లేదు. ఎందుకో మరి ఓని లీడర్ లేడు, మేము మొక్కని దేవుడు లేడు. ఎందుకంటే మాకు మా పిల్లల స్కూలుకు పంపించే టైంలో స్కూలు బస్సులు యజమాన్యం ఏంటంటే మీకు గేట్ ఉంది, మీ ఊరికి బస్సులు రావని చెప్పడము. ఆ రోజుల్లో ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉన్నది. అప్పుడు అందరికీ కార్లు, సైకిల్ మోటార్ లేవు ఆ రోజుల్లో. ఎప్పుడు వచ్చినా 3 గంటలైనా ఆర్టీసీ బస్సు ఎక్కిపోవాల్సిందే. మేము కుషాయిగూడ డిపో కానీ, కేజీ డిపో, ఉప్పల్ డిపో కానీ వెళ్తే మీకు గేట్ ప్రాబ్లం ఉంది, మేము బస్సు పంపించమనే రోజులు కూడా చాలా మేము ఎగినాము. అందుకని అప్పుడు కేఎల్ఆర్ గారు ఉన్నారు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మా మల్లారెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్ కూడా చేసినారు. కానీ ఈ బ్రిడ్జికి ఎవ్వరు కూడా పూర్తి బాధ్యత తీసుకొని కంప్లీట్ చేయకపోయినారు. మాకు ఎవరైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే సుధీర్ అన్న ఉన్నప్పుడు బ్రిడ్జి శాంక్షన్ చేయించాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేసులు ఎవరు ఈ రోడ్డు పంట ఉన్న వాళ్ళు కూడా బాధితులు కూడా కేసు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొంతకాలం కాంట్రాక్టర్ కూడా కొంత డిస్టర్బెన్స్ జరగడం జరిగింది. అవన్నీ క్లియరెన్స్ చేసేలోపు బడ్జెట్ లేకపోవడము. అంతలోనే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా మేము బాగా టైట్ చేసాము. మేము అధికారంలో ఉన్నా కానీ మల్లారెడ్డి మంత్రి గారు ఉన్నప్పుడు జూలై 21 2022 సంవత్సరం నాడు కూడా మేము దీక్షలో కూర్చోవడం జరిగింది. అప్పుడు బాధ్యతగా మల్లారెడ్డి గారు ఒకటే రోజు దీక్షలో కూర్చుంటే మా కార్యకర్తలు, మా ప్రజలంతా దీక్షలో కూర్చొని సాయంత్రమే వచ్చి మాకు ఒక బాధ్యతగా హామీ ఇచ్చి నేను చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చి కూడా మా దీక్ష విరమింపజేసిండు. అందుకు గాను మల్లారెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ను పిలిపించి, ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ను కేసులో ఉంటే కూడా అతన్ని విత్డ్రా చేయించి కొత్త కాంట్రాక్టర్కు మంత్రి హోదాలో ఉండి సొంతంగా 3 కోట్ల రూపాయలు కూడా నిధులు ఇచ్చి ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు. అంత కాలక్రమంలో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత కాంట్రాక్టర్ బిల్లు రాకపోవడము, అతను నాకు చాలా డ్యూ ఉన్నది, నాకు ఇస్తే కనుకనే బ్రిడ్జి చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో అధికార పక్షమైనా, మిత్రపక్షమైనా, ప్రతిపక్షమైనా ఎవరైనా ప్రజల మేలు కోసమే కదా ఉండే ప్రభుత్వాలు. ఇప్పుడు నడక నడుస్తున్నప్పుడు ఎడమకాలు కుడికాలు ఉంటుంది. ప్రతిపక్షం ముందు పోతుంటే, అధికార పక్షం ముంగడ పోతుంటే ప్రతిపక్షం వెనకాల వస్తుంది. నేను వెనకనే ఉంటే నేను ముందట వాకింగ్ ముందుకు జరగదు. 2 కాళ్ళు స్టెప్ బై స్టెప్ వస్తుంటేనే ముందుకెళ్తుంటుంది వాకింగ్ అనేది. అందుకు ఇప్పుడు మేము చేస్తున్న దీక్షను ఇక్కడున్న అధికార పక్షం ఏంటంటే ఏలనగా మేము కాంట్రాక్టర్కి 21 లక్షలు కూడా 21 కోట్లు కూడా ఇప్పించినామని చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్టర్ స్వయాన ఈరోజు లోకల్ పెద్ద మనిషి రామిరెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేశాడు. నాకు ఏం లేదే, డబ్బులు ఇప్పిస్తే రేపే స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. దాదాపు బ్రిడ్జి మొత్తం పూర్తి అవుతుంది. ఒక 3 కోట్ల రూపాయలు అయితే ఈ బ్రిడ్జి పూర్తి అవుతుంది. ఇప్పటికైనా మరి ఈ లోకల్లో ఉన్న అధికార పార్టీలు అయినా సరే, ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ జంగయ్య ఉన్నాడు, జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు, లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాకు Day 1 నుంచి బ్రిడ్జి స్టోరీ తెలుసు. వాళ్ళందరూ కూడా మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్బాబు గారి దగ్గరికి వెళ్తారా, సీఎం గారి దగ్గరికి వెళ్తారా, మీరు ఎటు వెళ్తారో మాకైతే ఈ యొక్క బ్రిడ్జి గట్కేసర్ మండల్, కీసర మండల్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ మండల్, మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో 4 ఉమ్మడి మండలాల ప్రజల సమస్య ఇది. ఏ ఒక్కరిది కాదు ఇది. దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క బ్రిడ్జి పూర్తి చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ ఉన్న నాయకులు మీరు కూర్చుంటే మాకు పేరు వస్తుందేమో, మేము చేస్తే మాకు పేరు వస్తుంది అన్నారు. ఈ రోజుల్లో ఎవరి పేరు ఎవరు ఆలోచించకండి, ప్రజల మేలు చూడండి.
గట్కేసర్ 2 భాగాలు అయిపోయింది, గేట్ అవతల గేట్ ఇవతల అని. గేట్ అవతల అంటే చిన్న చూపు లెక్క అయిపోయింది మా పరిస్థితి. గట్కేసర్ కొండాపూరు మా పరిస్థితి ఘోరంగా ఉంది. మేము గట్కేసర్ రావాలంటే కనీసం టాబ్లెట్ తీసుకున్నాం, సాయంత్రం వద్దాం అంటే రేపు పోదాంలే అన్న పరిస్థితి ఏర్పడుతుంది మాకు. మా కోసం ఎవరు చెప్పుకోవాలి? దీనికి మారం లక్ష్మారెడ్డి అన్న గారు కొద్దిగా చర్య తీసుకుని ఆయన మిత్రపక్షంలో ఉన్నా సరే, అలా సార్ కోదండరాం సార్ కూడా తెలియజేసినాడు, మిత్రపక్షంలో ఉన్నా సరే కానీ మనకి పార్టీలతోటి అవసరం లేదు, పార్టీలకు అతీతంగా ఈ బ్రిడ్జిని సాధించుకోవాలని చెప్పి కూడా మారం లక్ష్మణ్ అన్న వాళ్ళ తోటి కమిటీ తోటి ఈ రకంగా ముందు తీసుకుపోయి నడిపిస్తున్నాడు. మేము ఇంకా 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఎవరైనా బాధ్యత గల వాళ్ళు వచ్చి మాకు హామీ ఇస్తే ఇది విరమింపజేస్తాం, లేదంటే ఇంకా ఉధృతం చేసి హైవేను కూడా దిగ్బంధం చేసి ఒకరోజు అరెస్టులైనా సరే కేసులైనా సరే ఇది సీఎం దృష్టి దాకా పోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. వెయిట్ చూస్తాం. ఇలా 3వ రోజు 10వ రోజు దాకా వెయిట్ చేస్తాము. ఆ తర్వాత అధ్యక్షుల వారు లక్ష్మారెడ్డి గారి నిర్ణయం మేరకు, కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు బాలాజీ నగర్ కొండాపూర్ గ్రామస్తుల ముకుమ్మడిగా వచ్చి రహదారి దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎక్కడ వెనకాడ చేసేది లేదు. మీరు మాకు బ్రిడ్జిని పూర్తి చేసి ఇచ్చి బాధ్యత అధికారులది, గవర్నమెంట్ అని చెప్పి మేము మరొక్కసారి డిమాండ్గా అనే కాకుండా ప్రేమగా కూడా కోరుతా ఉన్నాం. మేము ఈ బ్రిడ్జి పూర్తి చేస్తే మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. టైం టేబుల్ సెట్ చేసుకుంటూ నువ్వు అన్నాడు కూర్చుందాం మళ్ళీ ఉన్నాడు కాబట్టి మన ఐక్య కారణచరణ కమిటీ వారి ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాదీక్ష కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3వ రోజు ఈరోజు కొండాపూర్ నుంచి మన రేసు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా కూర్చున్నారు. దానికి ఆ కార్యక్రమానికి అక్కడ స్థానిక కౌన్సిలర్లు వెంకరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు. ఇదైతే ఈ బ్రిడ్జి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నత్తనడక నడుస్తున్నది. అందులో భాగంగా ఇక్కడ కమిటీ ఐక్యరాజ్య కమిటీ వేసుకొని దీన్ని కూర్చున్నాం. అసంపూర్తిగా ఉన్న ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు కార్యక్రమం కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, విన్నవిస్తున్నాము కూడా. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన నిధులు, ఎలాంటి నిధులు కూడా ఈ ప్రభుత్వం నుంచి రాలేదు. వాళ్ళు వచ్చినట్టయితే ఆ కాంట్రాక్టర్ గారు పని కూడా తొందరగా చేసేవాడు. అతను మీరు దయచేసి ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ రాష్ట్ర నాయకులు కానీ ఉన్న పెద్దలందరూ కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ పని చేయించినట్టయితే ఇక్కడ స్థానిక మున్సిపల్ ప్రజలు కానీ, ఇక్కడ ముఖ్యంగా బాలాజీ నగర్, అక్కడ ఈడబ్ల్యూఎస్ కాలనీ, గాంధీనగర్, కొండాపూర్, అక్కడ భోగారం, కీసర్ వరకు కూడా ఉన్న ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఇబ్బందిని మీరు దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా ఈ బిల్లులు ఇప్పించినట్టయితే ఏం లేదు, ఉన్న ఒక 4-5 స్లాబ్లు వేస్తే అయిపోతుంది. అది చాలా సుమారు 1 కోటిన్నర రూపాయలు అయిపోయే పని ఇది. కాబట్టి దయచేసి మీరు ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఆ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ఫైనాన్స్లో ఆ డబ్బులు ఇప్పించినట్టయితే అతి త్వరగా ఈ కార్యక్రమం అవుతుందని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.